భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే పెద్దగా అరిచే పాకిస్తాన్‌కు పెద్ద కష్టమే వచ్చింది. పొరుగు ఇస్లామిక్ దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్స్‌కు మరియు పాకిస్తాన్ దేశాలకు పెద్ద సమస్య వచ్చింది. దీనికి కారణం ఏంటి? వివరాలు తెలుసుకుందాం. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్‌లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్‌ని చూడవచ్చు. 1893లో బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో కలిసి డ్యురాండ్ లైన్‌ని డ్రా చేసింది. అప్పటి నుండి కూడా ఈ డ్యురాండ్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పష్తూన్ జాతి వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఈ లైన్ చాలా స్థిరత్వంగా ఉండిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఈ లైన్ని ఎప్పటికప్పుడు సరిహద్దు రేఖగా అంటున్నప్పటికీ కూడా పష్తూన్ జాతి వాళ్ళు ఒప్పుకోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కాలక్రమేణా కొన్ని మార్పులు జరిగాయి. ఈ పష్తూన్ జాతి వాళ్ళు ప్రాబల్యంగా ఉండే ప్రాంతాలలో ఒక బలమైన శక్తిగా ఎదిగి తాలిబాన్ల కింద ఏర్పడ్డారు. 1994లో ఏర్పడిన ఈ తాలిబాన్ గ్రూపులో అధిక శాతంలో ఉండేది మాత్రం ఈ పష్తూన్ జాతి వాళ్ళే. వీరు పాకిస్తాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. పాకిస్తాన్లో ఉంటున్న పష్తూన్ జాతి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న తాలిబాన్ పష్తూన్ జాతి వాళ్ళు కలిసి గ్రేటర్ పష్తూన్ అనే ఒక ఐడియాని తీసుకువచ్చారు. అయితే ఈ గ్రేటర్ పష్తూన్ ప్రాంతాన్ని క్రియేట్ చేయాలి అంటే పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రాంతాలను వీళ్ళు ఆధీనంలో తీసుకోవాలి. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ దీనికి ససేమిరా ఒప్పుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను ఆ దేశం నుండి వెళ్ళిపోమని చెప్పింది. ఇప్పుడు మార్చి 31, 2025 డెడ్ లైన్. అయితే పాకిస్తాన్లో ఉన్న మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు కాశ్మీర్ పైన నోరిప్పుతాయి కానీ ఈ ముస్లిం సమస్య పైన మాత్రం ఎవ్వరూ కూడా నోరు విప్పడం లేదు.